మన ఇతిహాసాల్లో మనుషులు 300 సంవత్సరాలు 400 సంవత్సరాలు బతికారని చెప్పి మనం చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. తిరిగి మళ్ళా మనిషి వందల సంవత్సరాల కొద్దీ బతకబోతున్నాడంటే నిజమనే చెప్పాలి. రీసెంట్గా సెప్టెంబర్ 3వ తారీఖున టియాన్మెన్ స్క్వేర్ దగ్గర షీ జిన్పింగ్ మరియు పుతిన్, చైనీస్ ప్రీమియర్ మరియు రష్యన్ ప్రెసిడెంట్ ఇద్దరు మాట్లాడుతుండగా హాట్ మైక్ వాళ్ళ మాటలు క్యాప్చర్ చేసింది. ఈ శతాబ్దం చివరికల్లా మనుషుల యొక్క జీవన ప్రమాణాలు, జీవితకాలం బాగా పెరుగుతున్నాయంట. అంతేకాదు 150 సంవత్సరాలు మనిషి బతబోతున్నాడంట. దీనికి సంబంధించి రష్యన్ సైంటిస్ట్ ఒక మాట చెప్పారు. ఇది ఫిక్షన్ కాదు, భవిష్యత్తులో ఇది నిజం కాబోతోంది. ఆల్రెడీ ఎవరైతే 150 ఏళ్ళు 200 ఏళ్ళు బతకబోతున్నారో వాళ్ళు ఆల్రెడీ పుట్టేశారు భూమి మీద. ఇప్పుడు 20-30 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకి ఇది సాధ్యమే అంటున్నారు రష్యాకు చెందిన సైంటిస్ట్ విటలీ కోహలోవ్. ఈయన చెప్పిన దాని ప్రకారం భూమి మీద 150 నుంచి 200 సంవత్సరాల వరకు బతుకుండే వాళ్ళు ఆల్రెడీ పుట్టేశారంట. వాళ్ళు ఇప్పుడు 20లో 30లో ఉన్నారంట. ఏజింగ్ అనేది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్, దాన్ని మార్చలేము అనేది గతహ, అది వెళ్ళిపోయింది. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడంతా ప్రస్తుతం అనమాట. ఏదైనా ఇర్రివర్సిబులే, ఇంక్లూడింగ్ మన ఏజింగ్ కూడా. మనకి వృద్ధాప్యం రాకుండా ఆయుర్దాయం పెంచే మెథడ్స్ ఎన్నో వచ్చేసాయని చెప్పి విటలీ కోవలియో అనే రష్యన్ సైంటిస్ట్ చెప్తున్నారనమాట.